ఓం శ్రీ దత్తాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం దోషాలన్నీ తొలగించి శాంతిక్షేమాలను చేకూర్చే శ్రీ గురుదత్త మరియు అనగాదేవి ధ్యాన మంత్రాలను, వీటి యొక్క అర్థాలను మరియు వీటిని పఠించడం ద్వారా పొందే ప్రయోజనాలను తెలుసుకుందాం. ముందుగా దత్తాత్రేయ మంత్రాన్ని చూద్దాం. పద్మాసనోత్థాన మనోజ్ఞపాదం పద్మం దదానామ భయం చ ప్రాణ్యో యోగస్థిరం నిర్భరకాంతిపుంజం దత్తం ప్రపద్యేనగ నామధేయం. మరొక్కసారి విందాం. పద్మాసనోత్థాన మనోజ్ఞపాదం పద్మం దదానామ భయం చ ప్రాణ్యో యోగస్థిరం నిర్భరకాంతిపుంజం దత్తం ప్రపద్యేనగ నామధేయం. అనగా పద్మాసనములో కూర్చొని ఉన్నవాడు, అందమైన పాదాలను కలిగి చేతులలో పద్మము మరియు అభయముద్రలను కలిగి యోగములో స్థిరముగా ఉన్నవాడు, ప్రకాశవంతమైన తేజస్సును కలిగి ఉన్నవాడు, అనగా అను నామధేయమును కలిగినవాడు అయిన దత్తాత్రేయుని నేను శరణు వేడుతున్నాను. ఇప్పుడు అనగాదేవి ధ్యానమంత్రాన్ని చూద్దాం. పద్మాసనస్థాం పద్మయుగ్మనూపురాం పద్మం దదానామ భయం చ ప్రాణ్యో యోగేర్ధ సమ్మేళిత నిశ్చలాక్షీం దత్తానురక్తామనగాం ప్రపద్యే. మరొక్కసారి విందాం. పద్మాసనస్థాం పద్మయుగ్మనూపురాం పద్మం దదానామ భయం చ ప్రాణ్యో యోగేర్ధ సమ్మేళిత నిశ్చలాక్షీం దత్తానురక్తామనగాం ప్రపద్యే. అనగా పద్మాసనములో కూర్చొని కాళ్లకు అందమైన నూపురములు కలిగి చేతులలో పద్మాన్ని అభయముద్రను కలిగి యోగములో సగము మూసిన కన్నులతో నిశ్చలముగా ఉన్నదేవి దత్తునియందు అనురక్తి కలిగిన పాపరహితమైన అనగామాతను నేను శరణు వేడుతున్నాను. ఇప్పుడు ఈ ధ్యాన మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ఈ ధ్యాన మంత్రాలను శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా కష్టాలన్నీ తొలగిపోవును, కోరిన కోర్కెలు నెరవేరును, జ్ఞానం లభించును, ఆధ్యాత్మిక శక్తి వృద్ధి చెందును, ఆర్థిక మరియు అనారోగ్య సమస్యలు తొలగిపోవును, సకల దోషములు తొలగిపోవును, శాంతి క్షేమములు కలుగును. ఓం శ్రీ దత్తాయ నమః.